Hello everyone, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? I hope all are doing good. ఈరోజు మనం మన కొత్త వీడియోతో వచ్చేసాము. ఈరోజు సిల్క్ థ్రెడ్తో టిక్ టాక్ క్లిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ టిక్ టాక్స్ అనేది ఓల్డ్ పాతే ఉంటే ఇంట్లో తీసుకొని చేస్తున్నానండి. మీరు కొత్తవి కూడా తీసుకొని చేయొచ్చు, ఎందుకంటే అవి వేస్ట్ కాకుండా రీయూజ్ లాగా ఓల్డ్ టిక్ టాక్స్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సినవి చూసేద్దాము. టిక్ టాక్స్, గ్లూ, సిల్క్ థ్రెడ్, స్క్వేర్ షేప్ కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్, మన సర్కిల్ షేప్ కుందన్స్, రౌండ్ షేప్ కుందన్స్. ఇప్పుడు మనం చూసేద్దాము ఎలా తయారు చేయాలో. నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని ఒక 25 లైన్స్, మనకి బుక్ ఉంటుంది కదా, మనకు ఒక పెద్ద సైజ్ బుక్, దాంతో 25 లైన్స్ తీసుకున్నాను. అది ఒక టిక్ టాక్కి కరెక్ట్ సరిపోయింది. నేను కొద్ది పెద్ద సైజే తీసుకున్నాను, వీడియోలో చూపించాను కదా ఇందాక, కొద్ది పెద్ద సైజే తీసుకున్నాను. ఇప్పుడు మనం వాటికి గ్లూ అనేది సిల్క్ థ్రెడ్కి కట్ చేసాం కదా, వాటికి గ్లూ అనేది పేస్ట్ చేస్తే అవి మనకి అటు ఇటు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ర్యాపింగ్ విధానం చూసేద్దాము. ఇప్పుడు టిక్ టాక్ తీసుకొని మనం దానికి టిక్ టాక్కి కొద్దిగా గ్లూ అప్లై చేసి నీట్గా ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ కొద్దిగా కర్వ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కొద్దిగా కష్టం, డిఫికల్ట్గా ఉంటుంది. ఆ రెండు చోట్ల మనం నీట్గా ర్యాపింగ్ చేసుకున్నామంటే మనకేమీ ఉండదు, నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, కొద్దిగా గమ్ అప్లై చేసుకుంటా మనం చుట్టుకోవాలి నీట్గా, నిదానంగా. కొద్ది టైం పడుతుంది ఇక్కడ, మనం తొందర పడుకోకుండా కొద్దిగా డ్రై అవుతూ ఉంటా నీట్గా చుట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ అనే ఐకాన్ బటన్ని క్లిక్ చేస్తే మనకు ఆల్ అనేది కనిపిస్తుంది, అక్కడ టిక్ మార్క్ చేయండి. అది దానివల్ల ఎందుకంటే మనకి నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఈ వీడియోస్ ఇంకా ఎవరికైనా అవసరం ఉందంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఎలా ఉండేది అనేది కూడా కామెంట్ చేయండి. మనకి ఇక్కడ లాస్ట్ ర్యాపింగ్కి వచ్చేసాము. ఇక్కడ మనం కొద్దిగా కేర్ఫుల్గా గమ్ అప్లై చేసుకుంటా మనం ర్యాప్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు దానిపైన మనకు నచ్చిన డిజైన్, మనకు నచ్చిన ఏదైనా మోడల్ కానీ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సింపుల్గా చూపిస్తున్నాను మీకు, మనకు నచ్చిన ఏ డిజైన్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గ్లూ అనేది అప్లై చేసి మనకు కావాల్సిన కుందన్స్ అనేది మనం అతికించుకేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను యూజ్ చేసింది 3 టైప్స్ కుందన్సే. డ్రాప్ షేపు, రౌండ్ షేపు, స్క్వేర్ షేపు. కొద్ది స్మాల్ సైజ్ అండి అవి. వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్, ఎలా అతికించాను అనేది, డిజైన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. అలాగే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా బాగుంటుంది. వీడియో మొత్తాన్ని చూసేయండి ఫ్రెండ్స్. మనం మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.